నమస్తే, వెల్కమ్ టు వాస్తు విజ్ఞానం. ఈరోజు మనం అలవలపాడులోని అంజిరెడ్డి సిద్ధాంత్ గారి హోమ్ టూర్ చేద్దాము. రండి. సార్ నమస్తే. నమస్తే. అసలు మీ ఇంటి వాస్తు ఎట్లా ఉందో ఒకసారి మన ప్రేక్షకులకు చూపిద్దామని రావడం జరిగింది. మంచిది, శుభం. ఓకే. అసలు మనది ఏ ఫేసింగ్ ఇల్లు? అసలు ఎటు పక్క రోడ్డు ఉంది? మనది ఇది తూర్పు రోడ్డు. ఈ తూర్పు రోడ్డు, అది ఉత్తరం రోడ్డు. ఓకే. రెండు వైపుల రోడ్డు, నార్త్ ఈస్ట్ కార్నర్. అటు దక్షిణ వైపు కూడా రోడ్డు ఉంది. దక్షిణం కూడా రోడ్డు ఉంది. దక్షిణం కూడా రోడ్డు ఉంది. మరి అటు వాకిలి పెట్టలేదు? అది తర్వాత ఇటీవల పడింది. అది ఇటీవల పడింది, ఇటీవల వచ్చింది రోడ్డు అది. ఓకే ఓకే. అందువల్ల అప్పుడు పూర్వం 20-30 సంవత్సరాల నుంచి ఇదే ఇల్లు. ఎన్ని సెంట్లు, ఎన్ని గజాలు స్థలం ఇది? ఇది 12 సెంట్లు. 12 సెంట్ల స్థలం. ముందు తూర్పు ఉత్తరం ఖాళీ పెట్టుకున్నారు. ఉత్తరంతో ఇది ఉత్తరమే. ఓకే. అది తూర్పు. ఓకే. ఇది మొత్తం రెండు పక్కల వీధులు ఉన్నాయి. ఇదే ఈశాన్య పోటీ తగులుతుంది, మరి ఇబ్బంది ఏమి లేదా? అది ఉత్తర ఈశాన్యం వీధి పోటు కదా. అది మంచిది అంటారా? ఇది ఉత్తర ఈశాన్యం వీధి పోటు. ఓకే. ఇటు కూడా రోడ్డు మింగినట్టు ఉంది, ఉత్తరం కూడా. ఉత్తరాన్ని కూడా వాళ్ళ ఇళ్ళ కంటే ముందే పెంచాం. వాళ్ళ ఇంటికంటే ముందుగా ఉంది, ఇబ్బంది లేదా మరి? అది ఉండాలి. అది మంచిదా? మంచిది. ఓకే. ఆర్థికంగా కీర్తి, పేరు, ప్రఖ్యాతులు. ఉత్తర ఈశాన్యం ముందుకెళ్ళి పోటీగా తగిలితే ఉత్తర ఈశాన్యం పోటీ, ఉత్తర ఈశాన్యం బిట్టుగా పెరగటం. అంటే కొంతమంది పెంచుకోవటం అంటే ఇట్లా ఎల్ టైప్ పెంచుతారు కదా, ఇట్లా. అవును. మరి మీరేందో ఒక స్టెప్ లాగా పెంచారు? అవును, వెళ్ళాలి. ఒక స్టెప్ లాగా పెంచారు ఏదో. అదే వాయువు నుంచి వచ్చి ఈశాన్యం వరకు పెంచాం. అట్లా క్రాస్ గా పెంచుతారు కదా కొంతమంది. అది కాదు, అట్లా పెంచకూడదు. సపరేట్ పెంచింది, ఇది పెంచినట్టు. పెంచే పద్ధతి ఇది అంటారు. క్రాస్ పెంచుకునేది వేరు. అట్లా పెంచుకోవచ్చా? పెంచుకోవచ్చు. మరి అట్లా పెంచుకుంటే మరి వాకిళ్ళు ఆగ్నేయం చూస్తున్నాయి, వాయుని చూస్తున్నాయి అంటారు కదా. కరెక్టే. అది తీసుకున్నది కాబట్టి ఆ గేట్ కరెక్ట్. ఓకే. ఇది 10 డిగ్రీలు తేడా ఉంది తూర్పు. ఓకే. ఈ రోడ్డు 10 డిగ్రీలు తేడా, మన ఇల్లే 10 డిగ్రీలు తేడా ఉంది. ఓకే. రోడ్డు దిశకే ఉన్నది. ఓకే. మన సైటు 10 డిగ్రీలు ఆగ్నేయం తిరిగి ఉంది. ఓకే. అందువల్ల ఈ గేట్ లోన పెట్టుకున్నాం, కరెక్ట్ చేసి. అదే కొంచెం లోపలికి పెట్టారు, అది కూడా లోపలికి పెట్టారు. అది కూడా లోపల పెట్టాం. 2 గేట్లు సమంగా రావాలిగా. ఈ 2 గేట్లు సమంగా రావాలనా? దాని గురించి లోపల పెట్టారా? దానికోసం. అది ఆగ్నేయం తిరిగిద్ది కదా, అట్లా పెడితే అక్కడ పెడితే అదే అక్కడ ఒకసారి అది బిట్టుగా పెరిగింది అట్లా. అవునండి. అప్పుడు మనం ఎక్కడానికి ర్యాంప్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటది, కార్డులు ఎక్కడానికి. ఓకే ఓకే. ర్యాంప్ ఇబ్బంది లేకుండా, రోడ్లోకి వెళ్లకుండా ముందు పెట్టి పెట్టారు. గేట్ లోన తీసుకొచ్చుకున్నప్పుడు దిశ కరెక్ట్ పెట్టుకున్నాము. ఓకే. ఆ గేట్లు కూడా అట్లా పెట్టుకున్నప్పుడు ఏమైందంటే అక్కడ స్టెప్స్ కూడా రోడ్లోకి వెళ్ళాం. ఇప్పుడు అది తూర్పు తరిగిపోయినట్టు కాదా? తూర్పు తరిగినట్లు ఎట్లయింది? తూర్పు ఆగ్నేయం తరిగినట్టు కాదు ఇది కదా. వాళ్ళు తిన్నగా వెళ్తుంది, వాళ్ళు చక్కగా వెళ్తుంది. గేట్ల వరకే లోన తీసుకొచ్చుకున్నాం. ఓకే. అందువల్ల ఏంది, గేట్లు కరెక్ట్ చేసుకున్నాం. ఓకే. అది ర్యాంప్ కూడా బయటకు వెళ్లకుండా, ఎలపలకి వెళ్లకుండా ఉంటది, రోడ్లోకి వెళ్లకుండా. ఓకే. అట్లా ఇది కూడా తూర్పు ఈశాన్యం పెంచే పెట్టాం. ఓకే. పెంచినందువల్ల గేట్లు కరెక్ట్ చేసుకోవాల్సి వచ్చి లోనకి పెట్టాం. ఓకే. ఇక్కడ బాత్రూమ్ వేసారు సపరేట్ గా. ఆగ్నేయంలో బాత్రూమ్ ఉండొచ్చు. ఆగ్నేయంలో బాత్రూమ్ అంటే అక్కడ ఖాళీ లేకుండా వేయకూడదు. అదే అంటే తూర్పు హద్దు మీద వేయకూడదు అంటారు. తూర్పు హద్దు మీద వేయకూడదు. ఓకే. అక్కడ మనం 10 అడుగులు ఖాళీ, 10-12 అడుగులు ఖాళీ పెట్టాం. ఆగ్నేయం ఖాళీ ఉంది. ఆగ్నేయం ఖాళీ పెట్టాం. ఓకే. అందువల్ల వేసుకోవడానికి అభ్యంతరం లేదు. అంటే ఇప్పుడు ఇంటికి కూడా ఆనించకూడదా? ఇంటికి కూడా ఆనకూడదు. ఇంటికి ఆనితే మళ్ళీ ఆగ్నేయం పెరుగుతుంటారు. అది ఆగ్నేయం పెరిగిద్దిగా. అవును. ఆగ్నేయం పెరగకూడదు, ఆగ్నేయం మూతపడకూడదు. ఆగ్నేయం ఖాళీ రావాలి దిక్కులు. కరెక్టేనా? ఈశాన్యం ఖాళీ వచ్చింది. ఈశాన్యం ఖాళీ. వాయువు ఖాళీ వచ్చింది. వాయువు ఖాళీ. ఇప్పుడు నైరుతి రూమ్ వేశారు కదా. అది నుయ్యి. ఓకే. బావి లైన్. బావి. ఓకే. అది బోరు. ఓకే. అది మామూలుగా ఈశాన్యం మూలలో ఉండారంటే మీరు ఎక్కడ పెట్టారు? మూలలో వేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో. ఈశాన్యం మూలలో వేయకూడదు. తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ పెట్టుకోవాలంట. కరెక్ట్, బాగా చెప్పారు. ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం కానీ పెట్టాం. ఓకే. ఓకే. అది ఈ కార్నర్ కి తగలకూడదు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ మూలకి దారం పట్టుకుంటే మధ్యలో బోరు కానీ బావి కానీ రాకూడదు, తగలకూడదు. అందువల్ల ఏం చేసాము, ఉత్తర ఈశాన్యంలో వేసాం బావి. బోరు గాని బావి గాని ఉత్తర ఈశాన్యం ఆర్థికంగా పనిచేసింది. ఓకే. ఓకే. అందువల్ల ఉత్తర ఈశాన్యంలో బావి. మరి సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టుకున్నారు? సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ ఉంది ఒకటి, ఉత్తరంలో. ఉత్తరంలో వాయుమూలలో పెట్టుకోవాలంటారు మామూలుగా. వాయుమూలలో పెట్టకూడదు.
ఓకే. ఎందువల్ల అంటే వాయువ్య స్థానం వదిలేసి ఈ నార్త్ సెంటర్ లో పెట్టుకున్నాం. నార్త్ సెంటర్ లో. ఓకే. ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఇది. ఓకే. ఓకే. రెండోది ఇంకుడు గుంట కూడా ఉంది దీంట్లో. ఇంట్లో కూడా ఉందా? ఇంకుడు గుంట ప్లస్ సెప్టిక్ ట్యాంక్. ఓకే. ఈ రెండు నార్త్ లో ఉన్నాయి, సెంటర్ లో. ఓకే. ఓకే. ఇప్పుడు అట్లానే మరి ఇంటికి సెంటర్ ద్వారాలు పెట్టుకుంటే మంచిది అంటున్నారు కదా, మరి మీరేంది ఈశాన్యం పెట్టుకున్నారు? సెంట్రల్ ద్వారాలు పెట్టుకోవాలంటే పూర్వంలో ఒక ఇల్లుగా ఉండి అక్కడ అడ్డాలు లేకుండా ఇంట్లో పార్టీషన్ లేకుండా ఉండాలి. ఓకే. ఇంటి లోపల పార్టీషన్ గదులు లేకుండా ఉన్నప్పుడు సెంటర్ పెట్టుకోవచ్చు. ఓకే. అది ఇప్పుడు మనం మధ్యలో బెడ్రూమ్ అవి పెట్టుకున్నాం కదా. అవును, బెడ్రూమ్. అప్పుడు ఇది హాల్ అయింది కదా. అవును, చెప్పి ఇటు హాల్ అయింది కదా. అవును. ఈ హాల్కి అక్కడ పెట్టే పని అయితే, సెంటర్ పెట్టే పని అయితే ఇదేమైంది, హాల్కి వాయువం అయింది. అవునవును, హాల్కి వాయువం అయింది. హాల్కి ఇట్లా వాయువం అయింది, మధ్యలో పెట్టుకుంటే దీన్ని తప్పైతుంది. అది ఇది పార్టీషన్ లేనప్పుడు, ఈ బెడ్రూమ్ ఈ పార్టీషన్ లేనప్పుడు. ఓకే. ఓకే. మొత్తం అర్థమైంది. మొత్తం ఒక ఇల్లు అయినప్పుడు పెట్టుకోవచ్చు, తప్పు కాదు. అదే. కానీ ఇప్పుడు పరిస్థితికి అందరు బెడ్రూమ్లు ఇప్పుడు కాలానికి అన్ని చేస్తున్నాం కదా, సపరేట్ బెడ్రూమ్, బాత్రూమ్ అన్ని వస్తున్నాయి కదా. అందువల్ల ఈ హాల్ చూసుకొనే మనం డోర్ పెట్టాలి. ఇప్పుడు గుడికి కూడా ఒకటే గుడి ఉంటుంది కాబట్టి దాని మధ్యలో పెట్టుకుంటే ఓకే, ఇబ్బంది ఏముంది దానికి. గుడిలో రూములు పార్టీషన్ చేసినప్పుడు మధ్య ద్వారం తప్పు వచ్చిందంటారు, అంతే కదా. గుడిలో ఎప్పుడు కూడా పార్టీషన్ చేయరు. 10 అడుగులు కట్టినే, 12 కట్టినే, 14 కట్టినే, 15 కట్టినే సెంటర్ ఆ సెంటర్గా పెట్టుకుంటారు. అక్కడ పార్టీషన్ ఉండవు. ఓకే. ఓకే. అందువల్ల స్వామివారు కూడా చక్కగా తూర్పు చూస్తూ ఉంటారు. ఓకే. అట్లా ఇప్పుడు తూర్పు ఈశాన్యం డోర్ పెట్టుకున్నారు, ఉత్తర ఈశాన్యం డోర్ పెట్టుకున్నారు. రెండు. అట్లానే మళ్ళీ ఆగ్నేయం కూడా, దక్షిణాగ్నేయం పెట్టాం. మరి ఇట్లా ఉత్తరం పశ్చిమ వాయువ్యం పెట్టలేదా? పశ్చిమ వాయువ్యం పెట్టలా. పశ్చిమ వాయువ్యం మామూలుగా ఈశాన్యంలో పూజ గది పెట్టుకోవాలంటారు, మీరే వాయువ్యంలో పెట్టారండి. ఈశాన్యంలో పూజ గది పెట్టుకోకూడదు అసలు. ఈశాన్యంలో గది పెట్టుకోకూడదు. అట్లా ఈశాన్యంలో గది పెట్టకూడదు. ఓకే. ఎందువల్ల పెట్టకూడదు? ఈశాన్యం కట్ అయిపోద్ది పూజ గది ఈశాన్యంలో పెడితే. మరి ఇప్పుడు వాయువ్యం కట్టు కాలేదా? వాయువు కట్టు కాదు కదా. వాయువు కట్టింగ్ ఏముంది, మొత్తం బెడ్రూమ్లో వచ్చింది. వాయువులో ఇంటి పరిధిలోనే ఉంది కదా. ఓకే. ఓకే. మామూలు అదే ఇంటి పరిధిలోనే ఉంది కదా. ఓకే. ఇది వాయువులో పూజ గది. అదే సింపుల్ గా పెట్టుకొని చిన్న కబోర్డ్ లాగా పెట్టుకోవాలంటే ఈశాన్యంలో, తూర్పు గోడ పెట్టుకోవాలి. ఈశాన్యంలో పెట్టకూడదు అప్పుడు కూడా. ఓకే. తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో? తూర్పు ఈశాన్యంలోనే పెట్టాలి. తూర్పు ఈశాన్యంలో. ఉత్తర ఈశాన్యంలో ఎప్పుడు పెట్టకూడదు. ఎందువల్ల స్వామివారు దర్శనం చూస్తాడు. ఓకే. ఓకే. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరం వైపు పెట్టకూడదు. ఇంకా పడవన హాల్లో కూడా పడవ వైపు పెట్టుకోవచ్చు. అదే ఎక్కడ గుడి చూసినా సరే మామూలుగా తూర్పు ముఖంగా ఉంటాయి లేదా పశ్చిమ ముఖంగా ఉంటాయి, అంతేగాని దక్షిణ ముఖంగా ఉండే తక్కువ ఉండవు. ఉన్నాయి, రేరు. ఓకే. 95% ఉండవు అసలు. అవి కూడా అంత జనాకర్షణ అభివృద్ధిలోకి రావు. ఓకే. ఓకే. అలా కట్టిన గృహాలు కానీ దేవాలయాలు కానీ రావు. ఓకే. ఇందువల్ల దక్షిణం సింహద్వారం పెట్టినప్పుడు ఉత్తరం కూడా నిష్కర్మణ ద్వారం ఉండాలి. గుడికి అట్లా వీలు పడుతుంది కదా. అందువల్ల దక్షిణ ద్వారమే ఉంది కాబట్టి, అందువల్ల ఎంతో వైభోగంగా అనుకూలంగా ఉన్న వాస్తులు అయితే పెట్టుకోవచ్చు దేవాలయానికి కూడా. ఓకే. ఓకే. అది ఆంజనేయ స్వామి, వినాయకుడు, సాయిబాబా వాళ్ళు పెడుతున్నారు. అది కొంతవరకు ఇప్పుడు సింగరకొండలో కూడా పెట్టారు. ఆంజనేయ స్వామి భోగంగానే ఉన్నాడు. ఉత్తరం అంతా చెరువు, దక్షిణంతా కొండ. గుంట్లో దిగాల, మన రోడ్లోంచి ఉత్తరం గుంట్లో దిగిపోవాలి గుడికాడికి. దక్షిణ రోడ్డు ఉంటాం, మళ్ళీ అక్కడ దిగా మళ్ళీ ఇంకా స్వామివారికి కిందకు ఉంటాడు. దానికి ఉత్తరాన్ని రోడ్డు ఉంది, మళ్ళా అది డౌన్ ఉంటుంది. అది డౌనే. మళ్ళీ అక్కడి నుంచి చెరువు కావాల్సిన అమిర్ని. ఓకే. అట్లానే ఇక్కడ వాయు ఆగ్నేయం ఇది అద్దం పెట్టుకోవచ్చు అంటారా? ఉత్తరాన్ని కదా. ఉత్తరం. ఓకే. ఉత్తరాన్ని పెట్టుకోవచ్చు. అదే నైరుతిలో అయితే పెట్టకూడదు అంటారు. నైరుతిలో దక్షిణం అట్లా పెట్టుకోకూడదు, ఉత్తరాన్ని ఉండొచ్చు. ఓకే. ఇది పూజ గది. ఓకే. పూజ గది ఇక్కడ భారీగా పటాలు, దిమ్మలు ఇట్లాంటివన్నీ పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. సింపుల్ గా మనకు కావాలంటే కబోర్డు తూర్పు ఈశాన్యంలో పెట్టుకుంటే మంచిది, కింద ఆనకుండా. అదే ఇట్లాంటి దిమ్మలు ఆ తూర్పు ఈశాన్యంలో పెట్టుకుంటారు, మనం మంచిగా పగడ్బందీగా పెట్టకూడదు. ఓకే.
అది నిషేధం. నిషేధం. అది విగ్రహాలు మంచి అనుగ్రహం కంటే ఆగ్రహం తెచ్చేది స్వామివారి అనుగ్రహం మనం పొందాలని చూస్తే ఆగ్రహం తెచ్చేది స్వామివారికి మెరక చేసి దిమ్మ కడితే. ఓకే ఓకే అవునా? ఓకే. బెడ్రూమ్ ఇది. ఇది బెడ్రూమ్. నైరుతిలో ఉత్తరముఖంగా బీరువాలు పెట్టారు. బీరువాలు పెట్టాం. ఓకే. ఇది కబోర్డు. ఓకే. ఇది తూర్పు ఉత్తరాల్లో కబోర్డులు పెట్టకూడదు అంటారు కదా? తూర్పు ఉత్తరాల్లో పెట్టకూడదు అంటే దీని కింద ఆనకూడదు, పైనకి వెళ్ళకూడదు. పైనకి వెళ్ళకూడదు, ఇది లోపలికి వెళ్ళింది. లోపలికి ఈ డోరు తగలకూడదు. అదే గోడ లోపల ఉండాలంటే ఇట్లా పెట్టుకోవాలి. అదే దక్షిణంలో ఇక్కడ గోడ లోపలికి వెళ్ళి పెట్టకూడదు. లోపల పెట్టకూడదు, గోడ బయటకు పెట్టాలి. ఓకే ఓకే. గోడకే బయటకు రావాలి. ఓకే. ఇది బాత్రూమ్. అది బాత్రూమ్. బాత్రూమ్ కి పూజ గదికి మధ్యలో 2 ఖాళీ, ఒక 6 అంగుళాలు ఖాళీ పెట్టి 2 గోడలు కట్టాం. 2 గోడలు పెట్టారు మధ్యలో. పూజ గదికి బాత్రూమ్ కి కలవకుండా 2 గోడలు కట్టి 6 అంగుళాలు గ్యాప్ ఇచ్చేసాం. ఓకే. మరి అట్లానే ఇది ఇట్లా పెరిగింది కదా, మరి దీన్ని ఈ రూమ్ చూసుకుంటే బాత్రూమ్ అట్లా పెరిగింది. బాత్రూమ్ పెరగల, డోరు వాయువులోకి వెళ్తాం. వాయువులోకి వెళ్తాం. మరి ఇట్లా ఇక్కడ తరుగుపోయినట్టు లెక్క రాదా? తరుగుపోయినట్టే డోర్ ఎప్పుడు వేసి ఉంటుందో బాత్రూంలోకి వెళ్ళినప్పుడే కదా. ఓకే. మళ్ళీ రావడంతో మళ్ళీ డోర్ వేస్తాం. అట్లా మామూలుగా కొంతమంది వాష్రూమ్ దీని లోపల పెట్టుకోవాలని అంటారు. పెట్టుకోవచ్చు, అవకాశం ఉంటే పెట్టుకోవచ్చు. అది మంచి పద్ధతి. మంచి పద్ధతే. అప్పుడు ఇక్కడ చేస్తాం, ఇక్కడ టాయిలెట్ ఇట్లా పెట్టుకొని అప్పుడు ఈశాన్యం పెరిగినట్టు అయింది. ఏది ఇటువైపు దిక్కుకి ఇది ఓకే. మళ్ళీ నైరుతి అప్పుడు దక్షిణ వాకిలు ఉన్నప్పుడు మళ్ళీ అది తప్పు అవుతుంది. మళ్ళీ అంటే ఈశాన్యము, తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం పెరగవచ్చు కానీ ఆ సైడ్ పెట్టకూడదు. అట్లా మళ్ళీ ఇక్కడ కూడా పెట్టచ్చు. ఓకే. ఇక్కడ ఆగ్నేయంలో బెడ్రూమ్ ఆగ్నేయంలో పెట్టచ్చు. ఆగ్నేయంలో పెట్టుకుంటే ఉత్తర ఈశాన్యం పెరుగుతుంది. అదే నైరుతిలో పెట్టుకుంటే దక్షిణాగ్నేయం పెరగడం కాదు, నైరుతిలో అసలు నిషేధం కదా. నైరుతిలో అసలు నిషేధం. బాత్రూంలో అక్కడ తడి గాని, నిమ్ము గాని, పోయటం గాని, వాటర్ గాని రాంగు. మనం ఎప్పుడైనా బెడ్రూమ్ పెట్టుకుంటే తూర్పు గాని, వాయువులో గాని, ఆగ్నేయంలో గాని పెట్టుకోవాలి. 2 ఆప్షన్లు. ఇది 12/12. ఓకే. అందువల్ల మనకు అక్కడ అవకాశం, ఇక్కడ పెడితే మనకు బెడ్ పడదు. అందువల్ల అక్కడ పెట్టుకున్నాం. దానికి ఎప్పుడు డోర్ వేసుకోవచ్చు, దాని పెద్ద విశేషం కాదు. ఇట్లా పెట్టినప్పుడే మనకి దక్షిణం తల పెట్టి పనుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. బరువులు కూడా అన్ని నైరుతి దక్షిణ పర్వట్లో ఉంటాయిగా. ఈశాన్యంలో నడకొచ్చింది, బరువులు ఉండవు. దాని గురించి ఇట్లా సెట్ చేసుకోవాలంటారు. ఎప్పుడైనా అంతే. ఏ సింహద్వారమైనా సరే, ఏ రూమ్ అయినా సరే, మనకి బరువులు పడే విధానం ఇట్లా ఉంటే నైరుతిలో బరువు పడుతుంది, ఈశాన్యంలో ఓపెన్ ఉంటుంది, ఖాళీ ఉంటుంది, నడకలు వస్తాయి. కాబట్టి ఉచ్చ నడక వచ్చింది కదా, ఉచ్చమైన నడకలు. ఆ డోర్ ఉందని ఇక్కడంతా ఎంటీ కదా, మళ్ళీ ఇదంతా ఎంటీ కదా. అవునవును, ఇదంతా ఎంటీ కదా. అవునవును. అట్లా ఈశాన్యం పెరిగినట్టు అయితే నడకలు ఉంటాయి. ఓకే. బెడ్రూమ్ ఓకే. మరి హాల్లో పెద్దన్న మనసు ఇక్కడ లేదు. ఇది హాల్లో మంచిగా ఇక్కడ కూడా నైరుతి బరువులు పడే విధంగా ఉంది. తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం ఓపెన్ ఉంది. నడకలు మొత్తం తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం వెళ్ళిపోతాయి. మళ్ళీ దక్షిణాగ్నేయం కూడా మంచిది కాబట్టి దానికి కూడా వెళ్తున్నారు. అవును. మళ్ళీ ఈ హాల్లో మళ్ళీ పశ్చిమ వాయువు కూడా ఉంది. అన్ని సెట్ అయిపోయినాయి రూమ్ హాల్. మనకి ఇది దిశలో తగ్గినప్పుడు 10 డిగ్రీ 10 డిగ్రీస్ ఆగ్నేయం తిరిగినప్పుడు 4 ద్వారాలు పెట్టకూడదు. దక్షిణానికి, తూర్పుకి, ఉత్తరానికి, పశ్చిమానికి 4 డోర్లు పెట్టకూడదు. ఇప్పుడు దిశకు ఉన్నప్పుడే పెట్టాలి. ఇట్లా దిశకు ఉన్నప్పుడు పెట్టాలి. దిశకి ఇట్లా టిల్ట్ అయితే 10 డిగ్రీలు తేడా తగ్గినప్పుడు పెట్టుకోవచ్చు. 10 డిగ్రీల కంటే పెంచుంటే ఎక్కువైనప్పుడు అవి మనం అనుకున్నది ఈశాన్యం కదా, ఆగ్నేయం అవన్నీ మార్పులు వస్తాయి. అందువల్ల 3-4 డోర్లు పెట్టకూడదు. ఓకే. దిశకు ఉన్నప్పుడే 4 డోర్లు పెట్టుకోవాలి. ఓకే. అందువల్ల అక్కడ మనం ఏం చేసాం, వాయువులో పూజ గది పెట్టుకున్నాం. ఓకే. టాయిలెట్ పెట్టుకున్నాం. ఓకే. బెడ్రూమ్ పెట్టాం. ఈ ఉచ్చి నడకలన్నీ అటాచ్డ్ బాత్రూమ్ పెట్టలే. ఎందుకు లేదు? బాత్రూమ్ ఉంది కదా. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కదా బాబు. ఓకే. అదే ఇక్కడ ఈ మెట్ల కాడ ఈ పిల్లర్ ఎందుకు వేసాము, అక్కడ దిమ్మ కట్టాం. మెట్ల కింద కార్నర్లో ఆగ్నేయ మూల చూపించారు, దిమ్మ కట్టాం. అందువల్ల ఇక్కడ వేయాలి, లేకపోతే ఆగ్నేయం పెరిగిద్ది.
అవునా, ఇంటికి ఆగ్నేయం పెరిగిద్ది. ఇది వేస్తే దానికి ఇబ్బంది ఉండదు. దాని గురించి ఈశాన్యంలో పెట్టారు, అందువల్ల ఇది పెట్టాం. అది కింద గోడ లేదు, ఇక్కడ గోడ లేదు, మెట్ల కింద గోడ లేదు, ఇక్కడ లేదు, చుట్టూ గోడ లేదు. ఓకే, ఆడ గోడ కడితే మళ్ళీ ఏడు గోడ కట్టాలి. ఇప్పుడు అది ఆగ్నేయంలో బాత్రూమ్లు వేసుకుంటారు కొంతమంది. బాత్రూమ్లు వేసుకున్నప్పుడు ఇదంతా ఓపెన్ ఉంటుంది. ఓపెన్ అయితే అది నైట్ ఆగ్నేయం పెరిగిద్ది కదా. ఆగ్నేయం పెరిగిపోయింది. ఓకే, దాని గురించి పెరగకూడదు. అందుకని పెరగకూడదు. అక్కడ ఎక్కడ బాల్ లేదు. అవునవును, అక్కడ పోస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టాం. ఓకే ఓకే. ఇట్లానే మనం ఆగ్నేయం వంట ఎక్కడ పెట్టుకున్నారు ఇప్పుడు ఇంటికి ఆనుకోకుండా ఇది ఒక ఉపగృహం లాగా దక్షిణం గోడ మీద అది వేశారు. ఇది 6 అడుగులు ఖాళీ పెట్టాం. ఇంటికి ఓకే, ఈ పెద్దింటికి చిన్నింటికి వంటింటికి 6 అడుగులు ఖాళీ పెట్టాం. ఓకే ఓకే. 6 అడుగులు ఈ సర్వీస్. ఓకే, వాష్ ఏరియా. ఓకే ఓకే, అక్కడ ఉంది వాష్ ఏరియా. ఈ టాయిలెట్ లో ఉండే కదా, అది అటు ఉంది ఇటు ఉన్నది. ఓకే, ఓపెన్ టాయిలెట్, కామన్ టాయిలెట్. కామన్ టాయిలెట్ కాదు, సపరేట్ రెండు అయ్యి. ఓకే ఓకే, అదే సీటు. ఇదేం బాత్రూమ్. ఓకే, ఇట్లాగా వచ్చాం. ఇదంతా ఓపెన్. ఇది ఓపెన్. ఇట్రండి. పైన స్లాబ్ కూడా కలవాలి, ఎక్కడ కలలేదు కదా. ఆగ్నేయంలో వంటగది పెట్టుకున్నారు సపరేట్. ఆగ్నేయంలోనే వంటగది, డైనింగ్, ఇట్లా రూమ్ సపరేట్ గా పెట్టుకున్నారు. అసలు ఇంటికి సంబంధం లేదు కదా. సంబంధం లేదు, కిచెన్ సంబంధం లేకుండా కిచెన్. ఓకే, ఇవి మొత్తం కిచెన్ పెట్టుకొని. ఓకే, కిచెన్ డైనింగ్. ఓకే, 2 సెట్ అయిపోయినాయి ఇక్కడ. కిచెన్ డైనింగ్. ఇది 24 అడుగుల్లో 6 అడుగులు పోయింది ఆడ. 24 అడుగులు ఈ పొడవు. ఓకే, 24లో 6 అడుగులు టాయిలెట్ పోయింది ఆడ. టాయిలెట్ ఇట్టించండి అట్టించండి వస్తా. ఓకే, ఏమండి నైరుతిలో టాయిలెట్ పెట్టారు మరి? నైరుతి అంటే ఇంకా ఉందిగా మాది. రండి. నైరుతిలో టాయిలెట్ పెట్టకూడదు, నైరుతిలో పెట్టారు. అది నైరుతి మాకు. నైరుతి కాదా? కాదు. ఓకే, ఈ దక్షిణం. ఈ దక్షిణంలోనే ఉంది. దక్షిణంలో నైరుతి. అది కూడా మందే కదా. ఓకే, ఇప్పుడు దక్షిణం అద్దె మీద ఒక ఉపగ్రహం వేస్తున్నారు, పశ్చిమ నైరుతిలో అద్దె మీద ఒక ఉపగ్రహం వేస్తున్నారు. అంటే ఇటు టచ్ కాకుండా. ఇది 6 అడుగులు, ఇది 6 అడుగులు, ఇది 6 అడుగులు, ఇది 6 అడుగులు, ఇది 6 అడుగులు ఉంది కాబట్టి అటు తూర్పు 12 అడుగుల కంటే ఎక్కువ ఉంది. 20 అడుగులు ఉంది. ఇటు ఉత్తరం కూడా 20 అడుగులు, 30 అడుగులు ఉంది. 30 ఉంది. ఇది 6 అడుగులు, అది 30 అడుగులు. ఇది బెడ్రూమా? నైరుతి. నైరుతి బెడ్రూమ్. లైట్ ఏది? ఇప్పుడు ఆగ్నేయంలో దీంట్లో డోర్ వాకిలి పెట్టుకున్నారు. ఇప్పుడు మనకి వెస్ట్ 0నా? వెస్ట్ ఏమి లేదా? కాంపౌండ్ ఉంది. ఇది గోడ కాకుండా కాంపౌండ్ కూడా ఉంది. అటువైపు అట్లేదు, దక్షిణం లేదు. మరి దక్షిణం కాంపౌండ్ అవసరం లేదా? అవసరం లేదు. ఇది విడగొట్టడమే ముఖ్యం. ఇది విడగొట్టడం కాబట్టి, ఇది విడగొట్టాం కాబట్టి హద్దు మీద వెళ్ళొచ్చు. హద్దు మీదకి వెళ్ళినప్పుడు మరి అవతల ఏదన్నా వాళ్ళు ఏదైనా సెప్టిక్ ట్యాంకులు దొక్కున్నప్పుడు మనకి ఇబ్బంది. అది ఉపగృహం అంటాం. ఉపగ్రహానికి ఇబ్బంది లేదా? ఉపగృహానికి ఇబ్బంది లేదు. ప్రధాన గృహానికి ప్రధాన గృహం అక్కడ కట్టకూడదు. ఓకే ఓకే, దక్షిణ అద్దె మీద కట్టకూడదు. పరోట అద్దె మీద కట్టకూడదు. దక్షిణ అద్దె మీద కట్టకూడదు. మీరు కట్టారు మరి దక్షిణ అద్దె మీద? ఇది ఉపగృహాలు. ఓకే ఓకే, ఉపగ్రహాలు ఉండొచ్చు. ఈ ఉపగృహాలు అంటాం. దీంట్లో వంటలు ఎన్ని చేసేది కాదు కదా. అవునవును. ఇది 41 అడుగు. ఏది? పశ్చిమ ఉపగ్రహం 41 అడుగు. 41 అడుగు. ఓకే, ఈ 41 అడుగులో ఇది మళ్ళా 12 అడుగులు. 12 బై 12 బెడ్రూమ్. ఇక్కడ ఉపగ్రహంలోనే 2 బెడ్రూమ్లు పెట్టేసుకున్నారు. 2 బెడ్రూమ్లు, స్టోర్ రూమ్. మెయిన్ ఇంట్లో ఒక బెడ్రూమ్. ఇది 12 బై 12. ఓకే, ఇది ఒక బెడ్రూమ్. ఓకే, ఇంతవరకు అదే 12 బై 12. అది 15, 12. ఓకే, ఇది 12, 12. నైరుతి గది పెద్దగా ఉంది. అది పెద్దదే. ఇది ఈక్వల్. కొద్దిగా అంగుళాల్లో తగ్గుతాయి. ఓకే ఓకే ఓకే. ఇక్కడేదో అరుగులు పెట్టారు. ఇది ఇంటికంటే హైట్ కదా? ఆనలేదుగా. ఇంటికి ఆనలేదు కంటే తొర్ర ఉందిగా. ఇది కార్ షెడ్. ఓకే, కార్ గురించి. ఇక్కడ ఓపెన్ బాత్రూమ్ పెట్టాం. ఓపెన్ టాయిలెట్ అంటే పైన కప్పు లేకుండా. కప్పు లేదు. అప్పుడు ఇక్కడ నుంచి కొలత వచ్చింది నీకు. ఓకే, అదే మూతేస్తే కదా. మూతేస్తే ఇప్పుడు ఈ మూల తరిగిపోయింది. దీనికి వల్ల మూతేస్తే వాయువు తగ్గిద్ది.
ఓకే. ఆ గోడ నుంచి ఇక్కడ తగ్గిద్ది కొలత. అవునవునవును, అదేనా. అందువల్ల ఇది మోతయిలా. ఓకే ఓకే. అర్థమైందా? ఓకే. ఇక్కడ కూడా ఇంటిని ఆనుకోలేదు. ఇంటి నాకు ఖాళీ ఉంది కదా. ఇది ఎందుకు అక్కడ పైన 2 అడుగులు ఎక్స్ట్రా వచ్చింది? అది అది ఈ బిల్డింగ్ మీదకి వెళ్ళాలి కదా. నడవటానికా? పశ్చిమ వాయువు పెరగవచ్చుగా. ఓకే ఓకే. అది పశ్చిమ వాయువు పెరిగే విధానం. అదే ఎట్లా క్రాస్ గా పెరగకుండా ఇదేం ప్లెయిన్ గా పెట్టాం, దాన్ని పెంచాం. ఓకే ఓకే. ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళటానికి. ఓకే ఓకే. దారి కోసం అట్లా పెట్టారు. దారి కోసం. కలపలేదు కదా. కలిపితే మళ్ళీ ఇబ్బంది. మళ్ళా కలిపితే కదా, అది ముఖ్యం. భలే పాయింట్ అడిగా నువ్వు. భలే మంచి పాయింట్. కొంతమంది మీరు చెప్పేదని ఎట్లా అర్థం చేసుకుంటారు? పశ్చిమ వాయువు మెరగొచ్చున్నాడని చెప్పి ఇట్లా పెంచుతారు. అంతే కదా, పెంచే విధానం ఇది. ఒక బిట్ లాగా పెరిగితే పెరగొచ్చు. అది అంతేగా. అవునవును. ఇప్పుడు ఉత్తరం 30 అడుగులు పెట్టుకున్నారు. అది ఆ కాంపౌండ్ వాళ్ళు అది మంది. ఓకే ఓకే. 75 ఈ వెడల్పు. ఈ వెడల్పు 75. ఓకే. అది 75. ఓకే. తూర్పు 78, 80. ఓకే. ఈశాన్యం 2 అడుగులు పెరిగింది. ఓకే. అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఇది నార్త్ ఈస్ట్ మొత్తం కార్నర్, ఇది చౌరస్తా 4 రోడ్లు. ఏ రోడ్డు ఆగిపోలేదు? ఆగలా. ఇప్పుడు ఆ రోడ్డు ఆగింది. దక్షిణ వచ్చే రోడ్డు ఆగింది. ఈ 2 ఆగల. ఓకే. 3 పక్కల రోడ్డు. ఓకే ఓకే. పైన రూమ్ వేసుకున్నారా? అది పైన నైరు తీలేసారా? ఇక్కడ ఈ ఇంటి మీదనే. ఈ ఇంటి మీద నైరు తీలే వేసుకున్నారు. ఓకే. ఆ ఉపగృహాల మీద ఇలా. ఓకే. ఉపగృహాల మీద ట్యాంక్ ఉంది. ఓకే. వాటర్ ట్యాంక్. ఓకే. ఇది గెస్ట్ రూమ్ అని వేసారు. ఓకే. అంతవరకు అది. ఓకే. ఇది ఒక దేవాలయంతో సమానం ఈ ఇల్లు. ఎట్లా చుట్టూ ఉపగ్రహాలు వేసి 6 అడుగులు ఖాళీ పెట్టి మన పరిధికి లేకపోతే 10 పెట్టచ్చు. ఓకే ఓకే. దీని చుట్టూ ప్రదర్శన చేసినట్టు ఖాళీ. అవును. గుడి లెక్క. అంటే దేవాలయంతో సమానమైనది. ఓకే ఓకే. నీకు అర్థం చేసుకో. కాబట్టి మీకు సంఘంలో విలువ ఉంటుంది. మీరు చెప్తే 10 మంది ఇనే పొజిషన్కి వచ్చారంటే ఈ స్థానబలం ఉంటేనే. స్థానబలం గొప్పది కదా. అవునవును. ఇవి ఇప్పుడు ఈ జిల్లాలో మీరంటే పేరు వచ్చిందంటే మీ బలం కరెక్ట్గా ఉంటేనే కదా అక్కడ పేరు. మన ఇల్లు సరి చేసుకోవాలిగా. అవునవునవును. మనం 10 మంది చెప్పేటప్పుడు ముందు మంద సరి చేసుకొని 10 మంది చెప్పాలి. అవును. నువ్వు బాగుపడి అష్టైశ్వర్యాలు పొందినాకనే బయటకు వెళ్ళాం. అవును. మేము నేర్చుకొని ఈ గృహాన్ని నిర్మించుకొని మేము అభివృద్ధి అయిన తర్వాతనే బయటకు వెళ్ళాం. అప్పుడు దాకా మేమేం మాది వ్యవసాయ కుటుంబమే. అసలు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది మీకు దీంట్లో? మాకు 35 సంవత్సరాలు. 30 సంవత్సరాలు వాస్తవ అనుభవం చెప్తున్నా. అంతకుముందు 5 సంవత్సరాలు ట్రైనింగ్ నాకు పెద్ద గురువుల దగ్గర. గౌరవ తిరుపతి రెడ్డి, ముద్రగడ రామారావు గారు, వీళ్ళందరి దగ్గర నాకు పరిచయం. వాళ్ళ దగ్గర పోయి వస్తూ అనేక మందిని కలిసి వీళ్ళందరినీ ఫిల్టర్ చేసుకొని మంచి చెడులు తెలుసుకొని ఫీల్డ్ మీద మనం మంచి తీసుకుంటాం, చెడుని వదిలేస్తాం. చేసుకుంటూ మనం చెప్పే విధానం కానీ మనం చేసే విధానం కానీ ఈ ఫీల్డ్ లో ఎంతో మందిని ఎన్నో ఇల్లు, వేల ఇల్లు, లక్షల ఇల్లు కట్టించారు. మార్పించాను. సంతానం లేని వాళ్ళు కూడా సంతానం కలిగింది. మా లిస్ట్ లో 75 మంది ఉన్నారు ఇప్పుడు సంతానం కలిగిన వాళ్ళు. మా అనుభవంలో మేము చేసిన ఇల్లు మార్పులు చేసినవి కానీ కట్టించిన కానీ మార్పు చేస్తే కదా సంతానం. అర్థమైందా? అంటే ఈశానం ఏదైనా మార్పు చేసినా కూడా సంతానం మార్పు చేస్తే సంతానం 75 మంది కలిగారు ఇప్పుడు. అదే డాక్టర్ దగ్గర పోతే మార్పులు చేస్తే కదా తగ్గేది. అది వాళ్ళ ఉద్దేశం. అది వాళ్ళ విద్య అది. కానీ వాళ్ళ కాంతి కూడా మాకు అయింది. అవునా? అవును. ఇక్కడ గృహంలో లోపం పెట్టుకోండి, నువ్వు ఎన్ని హాస్పిటల్ తిరిగితే పని ఎట్లయింది? ఇంట్లో వైద్యం చేసుకోవాలి. ఫస్ట్ ఇంటి వైద్యం చేయాలి కదా, ఇల్లు శుభ్రం చేసుకోవాలి కదా. నీ దేహం సరిగా ఉంటే నువ్వు ఆరోగ్యంగా పని చేస్తావు. నీ దేహమే బాగులేకపోతే నీకు దేహం సరిగ్గా ఉండాలంటే మన ఇల్లు సరిగ్గా ఉండాలి కదా. అంతే కదా. మనిషి శరీరం అంతా, మనిషి అంతా ఇల్లు అంతే. అవును. వంటగది సరిగ్గా ఉంటే మనం మంచిగా ఆరోగ్యంగా వంట చేయగలం. వంటగదే అన్ని కాదు, అన్ని సక్రమంగా ఉన్నప్పుడే కదా. అంటే అన్ని సరిగ్గా ఉంటే మనకి ఆరోగ్యంగా ఉంటది. ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యం ఉన్నప్పుడు అన్నీ వస్తాయి. ఆరోగ్యం క్షీణించే కొద్ది ఒకటి ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. ఏ ఇంట ఆడ మనిషి కన్నీళ్లు పెట్టిందో ఆ ఇంట సిరి నిలవదు. అంతేలా. ఇంట్లో ఆడాలి సరిగ్గా ఉంటేనే మనం బయటకు వెళ్ళి గెలిచేది. ఇంట్లో ఆడాలి సరిగ్గా ఉండాలి, వాస్తు సమంగా ఉండాలి కదా. నీ ఇది సక్రమంగా ఉంటే కదా సంతోషంగా ఉండేది. అవును.
ఆమె సంతోషం, నీ ఇల్లే సక్రమం లేకపోతే ఆమె సంతోషం వచ్చి ఇంటికి వచ్చి గేటుతో కూర్చుంటాడు. అవును, నీకు సుఖం ఏది, నాకు సుఖం ఏది. అవునవును. అందువల్ల చిన్నది కానీ పెద్దది కానీ చక్కగా కట్టుకొని ఎన్నిళ్ళైనా ఓకే కట్టుకున్నప్పుడు ఏమైద్ది, అందరూ అష్టవిషయాలు పొందుతావు. అవునవును, కేవలం ధనమే కాదు, అవును, అన్నీ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ గురుగారు, చాలా చక్కగా వివరించారు. మంచిది మంచిది బాబు, మంచిది మంచిది.